నేను చాలా ఇంటర్వ్యూల్లో కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు అవాయిడ్ చేశాను. ఎందుకు తెలుసా? నాకు ఎక్కడో నమ్మకం, నేను డైరెక్ట్గా మన ఫ్యాన్స్ ముందు నుంచి నేను చెప్తే మీరు కన్విన్స్ అవుతారని నా నమ్మకం. అదే నేను మీడియా వాళ్ళకి 10 మంది చెప్తే అది 100 రకాలుగా రాసి దాని 1,00,000 అబద్ధాలు వస్తాయి. తెలుసా మీకు? నేను అందుకు కాంట్రవర్సీ ఎందుకు అని అవాయిడ్ చేయటం కోసం నేను చెప్పాను, కానీ అవాయిడ్ చేయటం వల్ల ఎంత కాంట్రవర్సీ వస్తుంది మొత్తం నేను ఊహించలేదు. అండ్ నా సిచ్యువేషన్ కూడా నేను ఓపెన్గా చెప్తాను బ్రదర్. నేను నా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఓపెన్గా చెప్తాను. నాకు చాలా సెన్సిటివ్గా ఉంది ఈ టైంలో, నన్ను నమ్మండి. ఇది నా పర్సనల్ విషయం. నాకు కొంచెం సెన్సిటివ్గా ఉంది. ఎందుకంటే ఈ టైంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఏం మాట్లాడినా అపార్థాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే టైం బాగుండి ఎందుకు 3 సినిమాలు హిట్లు అయినాయి కదా, ఈ టైంలో అందరూ ఎక్కువ అపార్థం చేసుకుంటారు. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. అంతేలే 3 హిట్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడలేదని మీరు అపార్థం చేసుకుంటారు, నాకు చాలా బాగా తెలుసు. అనవసరంగా నేను ఎప్పుడు ఏ కాంట్రవర్సీకి దిగాను, నేను కాంట్రవర్సీకి దిగాననే పేరు కూడా పోగొట్టుకున్నాను కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ ఇంత నేను చేస్తుంది ఎందుకు తెలుసా? మీరు కొన్ని విషయాలు చేస్తున్నారు, ఇది తప్పు అని నేను ఎలాగైనా సరే మీకు తెలియజేయాలనుకుని చెప్పి నేను నా మీద కొంత వేసుకున్న నెగిటివ్ ఫోర్స్ ఇది. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నాన్న. రాజకీయ నాయకులు అంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి ఇంట్లో